టీడీపీ అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్కు పాల్పడింది. టెక్కలి నియోజకవర్గం నిమ్మడ పోలింగ్ బూత్లో టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్ చేశారు. ఓటర్లతో పాటు వెళ్లి ఓట్లు వేశారు టీడీపీ కార్యకర్తలు. వీరికి పోలింగ్ సిబ్బంది కూడా సహకరించారు. రైట్, దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఎక్కడికక్కడ టీడీపీ రిగ్గింగ్ పాల్పడినట్టుగా తెలుస్తోంది, కొంతమంది భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది. ఏం చెప్తారు, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? అయినా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో జరిగినటువంటి రిగ్గింగ్ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అచ్చెన్నాయుడు ఆ టెక్కల్ నియోజకవర్గంలో నిమ్మాడ అచ్చెన్నాయుడు సంబంధించినటువంటి సొంత గ్రామం. ఈ సొంత గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ 290లో అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి ఏజెంట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బెదిరించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు మనం చూడొచ్చు దృశ్యాల్లో చాలా స్పష్టంగా. ఒక మహిళా ఓటర్ వచ్చినప్పుడు ఆ మహిళా ఓటర్ కు సంబంధించినటువంటి స్లిప్లు అక్కడ ఎన్నికల అధికారులు నమోదు చేసిన తర్వాత ఆ పోలింగ్ ఏదైతే ఆ ఈవీఎం ఉంటుందో, పోలింగ్ చేయాల్సినటువంటి ఓటు వేయాల్సిన ఈవీఎం ఉంటుందో అక్కడి వరకు కూడా ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మనం చూడొచ్చు ఆ దృశ్యాల్లో చాలా స్పష్టంగా తెల్ల చొక్కా వేసుకున్నటువంటి వ్యక్తి ఓటర్కి సంబంధించినటువంటి స్లిప్ ఇతనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందజేయడం, ఆ తర్వాత పోలింగ్ ఈవీఎం మెషిన్ దగ్గరికి కూడా అతనే వెళ్లి ఆ మహిళకి సంబంధించిన ఓట్లు కూడా అతనే ఓటు వేయడం, 2 ఓట్లు కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నాడో ఆ కార్యకర్తే 2 ఓట్లు కూడా వేయడం, వేసిన తర్వాత మళ్ళీ ఇద్దరు వచ్చేయడం. సో చాలా స్పష్టంగా ఇందులో అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో నిమ్మాడలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 290లో ఏ విధంగా ఓటింగ్ జరిగింది, ఏ విధంగా రిగ్గింగ్ జరిగింది అన్న అంశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల పోలింగ్ సిబ్బంది కూడా పూర్తిగా దాన్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఓటును సాధారణంగా ఎవరైనా సరే ఒక ఓటు వేసేటప్పుడు వేరొక వ్యక్తి ఇంక్లూడింగ్ పోలింగ్ సిబ్బంది కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు. కానీ ఆ పోలింగ్ సిబ్బంది కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెళ్ళడం, ఆమె ఓటు కూడా ఈయన వేయడం అన్నది ఇప్పుడు ఆ దుమారం రేపుతుంది. ఎన్నికల కమిషన్ ఇక్కడ ఆ వెబ్ కాస్టింగ్ ని ఏర్పాటు చేశామని చెప్పింది. వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినప్పుడు మరి ఈ దృశ్యాలు ఎందుకు గమనించలేదు, ఎందుకు ఆ పోలింగ్ ని అక్కడ రిగ్గింగ్ ని నిలువరించలేదన్న అంశం అయితే ఇప్పుడు ప్రశ్న అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతుంది. సో చాలా స్పష్టంగా అక్కడ రిగ్గింగ్ కి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది మొత్తం కూడా అక్కడ సహకరించినటువంటి పరిస్థితి. ఎవరైతే పోలింగ్ సిబ్బందిని కూడా బెదిరించారు. ఎందుకంటే ఆ గ్రామం అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి సొంత గ్రామం, నిమ్మాడు గ్రామం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందని ఒక విస్తృతమైన ప్రచారం ఉంటుంది. ఇప్పుడు కూడా అదే తరహాలో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ ని బెదిరించి, సాధారణంగా చాలా సంవత్సరాల ఎన్నికల్లో అక్కడ ఏజెంట్ ని కూడా పెట్టనివ్వకుండా బెదిరించేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఏజెంట్ బెదిరించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలే ఆ ఓటు ప్రజలకు సంబంధించిన ఓటుని బలవంతంగా వేసే పరిస్థితి. సో చాలా క్లియర్ గా ఆ దృశ్యాలు స్పష్టమవుతుంది. దీనిపైన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.